హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వప్న తరంగాలు. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంట్లో మినీ గార్డెన్ చూసినాక నాకు చాలా ముచ్చటేసింది. మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను. లెట్స్ గో. చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో. అపార్ట్మెంట్స్లో కూడా ఇలా పెట్టుకోవచ్చా అనేది తినని చూసినాకనే నాకు మొక్కల మీద ఇంట్రెస్ట్ వచ్చిందండి. మా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత నేను మా ఫ్రెండ్ అండి, అపార్ట్మెంట్స్ లో ఉంటుంది. హలో, హాయ్ అండి. స్వప్న తరంగాలకి నేను వెల్కమ్ చెప్తున్నాను. వెల్కమ్ టు స్వప్న తరంగాలు. ఇన్ని అపార్ట్మెంట్స్ లో ఇన్ని మొక్కలు పెట్టుకోవడం ఎలా సాధ్యమా అని నేను అనుకుంటున్నాను. చెప్పండి. ఇంట్రెస్ట్ ఏంటంటే, నాకు మొక్కలంటే కూడా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కొద్ది ఏంటంటే ఒక్క మొక్కను కూడా అన్ని కూడా నా ఫ్రెండ్స్ లాగా చూసుకుంటే ఒక్క మొక్క కూడా చావనివ్వకుండా అది ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటాను. పిల్ల గురించి కూడా అడగను నేను, ఎలా ఉంది అని, నా మొక్కలు ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు. చాలా బాగుందండి. ఇలా పందిరి వేయడం, తమలపాకు, మనీ ప్లాంట్. ఇది గ్రేప్స్, హాయిగా ఉంటుంది. గ్రేప్స్ మొక్కలు కూడా పెట్టాను. గ్రేప్ మొక్క అనేది అసలు అపార్ట్మెంట్ లో పెరగడం అనేది సాధ్యం అంటారా? పెంచుతున్నానుగా, చూద్దాం త్వరలో. ఫ్లవర్ ఎంత బాగున్నాయి చూడండి. ఒకటి కలర్ చిన్న చిన్న కుండీలో ఇలా దేన్ని వదలలేదు చూడండి, చిన్న చిన్న మొక్కలు. ఇది చూడండి గ్రేప్ మొక్క అండి. గ్రేప్ మొక్క అసలు అపార్ట్మెంట్ లో పెంచుకోవడం అసలు ఇది పెరుగుతుందా అని అందరికి చిన్న డౌట్. కానీ బట్ ఈమె ఇది కూడా పెంచుతుంది. ఇది కూడా మంచిగా తీగ పారుతుంది చూడండి. ఇది కాయడానికి మరి ఎంత టైం పడుతుందో తెలియదు. తను అడిగి తెలుసుకుందాం. పిచ్చుకోకు నిమ్మకాయ ప్లాంట్ ఇప్పుడు దాదాపు ఒక 25 కాయలు కాసాయి. మొన్ననే తెంచాను, సమ్మర్ కదా, ఇంకా తెంచేసి లెమన్ వాటర్ పాప ఇంట్రెస్ట్ కదా అట్లా అనేసి. ఇది వచ్చేసి 20 కాయలు 20 కాయలు. నిమ్మకాయలు ఎంత కాస్ట్ ఉంటాయి. ఇది వచ్చేసి మరపం అండి, మల్లెపూల కట్టుకోవచ్చు కదా మనం. నేను చక్కగా సమ్మర్ లో మల్లెపూలకి యూజ్ అవుతుంది నాకు ఎక్కువ. ఇది వచ్చేసి షో ప్లాంట్. ఇది చాలా అందంగా అనిపిస్తుంది, పిక్స్ దిగినా కూడా చాలా బాగుంటుంది. ఇది ముద్ద మందారం. ఈ ముద్ద మందారాలు కూడా బాగా పూస్తాయి. ఈరోజు ఫ్రైడే కదా, నేను 2 పువ్వులు తెంచిన. ఇది ముద్ద మందారం. ఈ పుదీనా నిన్ననే బిర్యానీ చేశాను. పుదీనా అంతా తెచ్చేసి థర్మకోల్ షీట్ వదలట్లేదు. థర్మకోల్ షీట్ కూడా వాడేయచ్చు ఇలా అనేసి. ఇలాగే కరివేపాకండి. ఇది దాదాపు 10 years నుంచి మొక్క. ఇది నాకు డైలీ దేనికో దానికి కొద్దిగా యూజ్ అవుతుంది. మా పక్కింటోళ్ళు కూడా కరివేపాకు తీసుకుంటూ ఉంటారు అనమాట. అట్లాగే ఇది ఒక మందారం, రేఖ మందారం. ఇంకో వచ్చేసి ఇక్కడ బ్రహ్మకమలం మొక్కలు కూడా ఉన్నాయి. అలాగే ఇది తమలపాకు, బ్రహ్మకమలం. ఇది నేను 3 years నుంచి మెయింటైన్ చేస్తున్నా. ఇప్పటికి దాదాపు ఒక 5 ఫ్లేవర్స్ వచ్చాయి. ఇది 5 ఫ్లేవర్స్ వచ్చాయి. ఇది వచ్చేసి మనకి వినాయక చవితి వస్తుంది కదా, ఆ టైంలోనే వస్తాయి. దీనిలో స్పెషల్ ఏంటో తెలుసా? ఇది జస్ట్ ఈ ఆకు సగం కట్ చేసి మనం మట్టిలో గానీ కోకోపేట్ లో గానీ పెట్టినామంటే మళ్ళా మంచి మొక్క వచ్చేస్తుంది, లీవ్స్ వస్తాయి, ఇట్లా కాడలు కూడా వస్తాయి అన్నమాట. ఇట్లా నేను ఆకులతో పెట్టినవి ఇవి. ఇవి వచ్చేసి 5 ఫ్లేవర్స్ వచ్చాయి. చాలా బాగుంటది అబ్బాయి, ఎంత స్మెల్ వస్తుందో అసలు బ్రహ్మకమలం. అది పుయ్యాలి అంటే కూడా కొంచెం లక్కుతో. ఇది వచ్చేసి మనకి బిల్వపత్రము. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన మొక్క. ఇది ఉసిరి మొక్క. ఈ 3 కలిపి పూజ చేస్తే ఫ్రైడే ఏదో మనిషికి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవి వచ్చేసి షో ప్లాంట్. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా, దాని ప్రకారం వెళ్తూ ఉంటా అప్పుడప్పుడు. ఇక ఇట్లా ఇది షో ప్లాంట్. ప్లస్ ఇప్పుడు ఇవి వాటర్ ప్లాంట్స్ అన్నమాట. ఇట్లా మనం ఎలా తామర పువ్వులు వాటర్లో పెట్టి వస్తాయో అదే టైప్లో ఇవి కూడా షోగా వేర్లు కూడా ఉన్నాయి.